హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు దేవుని యొక్క వాక్యమును మనం అందరము కూడా భయభక్తులతో చదువుకుందాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక, క్రీస్తు గూర్చిన మూల ఉపదేశములు మాని సంపూర్ణలగుటకు సాగిపోదుము. దేవుడు సెలవిచ్చిన ఎడల మనము అలాగ చేయదుము. చదవబడిన వాక్యమును ప్రభు దీవించునుగాక. కూర్చోం దయచేసి. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ దేవుని సంఘముగా కూడినటువంటి దేవుని యొక్క పరిశుద్ధులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు, వందనములు తెలియజేస్తున్నాను. ప్రభువులందరూ కూడా దీవించునుగాక. ఈరోజు మనము వినే వర్తమానం ఏమిటంటే, హెబ్రీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలో క్రీస్తు యేసులో మూల పాఠముల గురించి అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఇజ్రాయిల్లో సంఘముగా ఉన్న హెబ్రీలతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నాడంటే, క్రీస్తు యేసులో మూల పాఠములు గురించి పౌలు గారు సంఘముతో మాట్లాడుతున్నాడు. మూల పాఠములు అంటే, మూల పాఠాలు అంటే ఒక పిల్లవాడు ఏదైనా ఒక స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఆ స్కూల్లో ఆ పిల్లవాడు పెద్ద పెద్ద చదువులు చదవాలి అంటే అతడికి ఆ చదువులు చదవడానికి కొన్ని మూలపాఠాలు అవసరమై ఉంది. ఆమె మూలపాఠాలు అవసరమై ఉన్నది. ఆ మూలపాఠాలు ఏమిటయ్యా అంటే, పిల్లోడికి మొదటగా అఆలు, కక్కాలు, ఏబిసిడీలు 1, 2 ఇలా కొన్ని కార్యాలు హెచ్చు స్థాయిలో ఉన్నటువంటి తరగతులను నేర్చుకోవడానికి అవన్నీ కూడా ఆ పిల్లవాడికి అవసరం. హల్లెలూయా, అవునా కదా? అవి వస్తేనే ఆ పిల్లవాడు వేరే క్లాస్కి ప్రమోట్ అవుతాడు. లేకపోతే వాడిని తీసుకుని వెళ్ళి మరలా నర్సరీలోనో 1వ తరగతిలోనో పడేస్తారు. నేను చెప్పేది వాస్తవమేనా? హల్లెలూయా. ఇట్లాగనే ప్రభువైన యేసుక్రీస్తులోనికి వచ్చినప్పుడు ఇంగ్లీష్ బైబిల్లో మీరు కానీ చూస్తే ఎలిమెంటరీ ప్రిన్సిపల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని ఉంటుంది. అంటే క్రీస్తు యేసు లోపలికి ఒక వ్యక్తి వస్తే ఆ వ్యక్తికి మొదట కొన్ని మూలపాఠాలు ఉంటాయి. ఏమండి? ఆ మూలపాఠాలు ఏదంటున్నాడంటే, క్రీస్తు యేసునందలి విశ్వాసము, బాప్తిసమును గూర్చినటువంటి బోధ కాదు. బాప్తిసమును గూర్చిన బోధ లేదు అక్కడ. బాప్తిస్మములను గూర్చిన బోధ. ఒక్క బాప్తిసం గురించి మాట్లాడడం లేదు, బాప్తిస్మములు అని అంటాడు అక్కడ. మీరు చదవండి ఇంగ్లీష్ బైబిల్లో కనుక మీరు గమనించినట్లయితే అక్కడ ఏమని ఉంటుందంటే, ఆఫ్ ది డాక్ట్రైన్ ఆఫ్ బ్యాప్టిజమ్స్ ఉందా? ఆఫ్ ది డాక్ట్రైన్ ఆఫ్ బ్యాప్టిజమ్స్ అంటే బాప్తిసాలు చాలా ఉన్నాయి. హల్లెలూయా.
అని అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నాడు. అందుకే క్రీస్తులోకి వచ్చినప్పుడు మూలపాఠాలు క్రీస్తునందలి విశ్వాసము, బాప్తిస్మములను గురించినటువంటి బోధ, హస్త నిక్షేపమును గురించిన బోధ, మృతుల పునరుద్ధానమును గురించిన బోధ, నిత్యమైన తీర్పు, హల్లెలూయా, అనేటువంటి పునాది ఏంటి? అవి ఒక పునాది. హల్లెలూయా. అవన్నీ కూడా ఒక బేస్. ఒక ఇల్లు కట్టడానికి ఏ విధంగా ఒక బేస్, ఒక పునాది అనబడేది అవసరమై ఉన్నదో, క్రీస్తులోనికి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ప్రారంభములో ఉన్న విశ్వాసులకి అవసరమై ఉంది. ఆమేన్. అంతే కదా? ఇవి నేర్చుకుంటేనే, ఇవి తెలుసుకున్న తర్వాతనే ఆ యొక్క విశ్వాసి ఈ మూలపాఠములు అయిపోయిన తర్వాత ఆ విశ్వాసి ఏమిటంటే మూల ఉపదేశములు మాని సంపూర్ణలోకడానికి వెళ్తాడు. హల్లెలూయా. ఎలిమెంటరీ ప్రిన్సిపల్స్ 5 సంవత్సరాల వరకు అతడు నేర్చుకున్న తర్వాత హయ్యర్ క్లాస్కి వెళ్తాడు. ఏమండి? ఎలిమెంటరీ 5 తరగతి వరకు ఏమీ నేర్చుకోకుండా అతడు ఎన్నడూ కూడా 6వ తరగతికి ప్రమోట్ కాలేడు. తర్వాత 10th క్లాస్ తర్వాత ఇంటర్, డిగ్రీ లేదా పీజీ, ఇక లోకంలో ఏ జ్ఞానం ఉందో వాటన్నిటి కూడా ప్రమోట్ కాలేడు. హల్లెలూయా. అలాగే క్రీస్తులో కూడా మూలపటాలు కొన్ని ఉన్నాయా? క్రీస్తులో కొన్ని మూలపటాలు ఉన్నాయి. ఈరోజు దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగా. ఈరోజు మరల పెట్టుకున్నారు బ్రన్హామ్ దుర్బోధల పైన 5 సెక్షన్లట. పిచ్చోడు చేతులు పిస్తోలు. పిచ్చోడు ఏం చేస్తాడంటే చేతులు తుపాకీ ఉంటే ఏం చేస్తాడు? ఎదుటోడిని కాలుస్తాడు. అటు ఇటు చూసి వాడిని వాడే కాలుసుకుంటాడు. అటుంది పిడి సుందర్రావు గారి బోధలు ఎన్న పిచ్చోళ్ళ చేతుల్లో. హల్లెలూయా. మొదట వాళ్ళకి క్రీస్తులో మూలపాఠాలు తెలియదని ఈ యొక్క దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తాను. నేను మీకు చూపిస్తాను. నేను ఒకరిని విమర్శించడానికో ఒకరిని తప్పుగా మాట్లాడడానికి ఇక్కడ లేం. హల్లెలూయా. మనము ఉన్నది ఎందుకంటే సంపూర్ణలోకడానికి ఉన్నాం. ఈరోజు ప్రభు రాకడ కొరకు సిద్ధపడడానికి మనం ఉన్నాం. వివాదాలు, గొడవలు, కొట్లాట్లు వేసుకోవడానికి మనం లేము ఇక్కడ. హల్లెలూయా. అనవసరంగా మనల్ని గెలుక్కుంటున్నారు కాబట్టి వాళ్ళని గెలకాల్సి వస్తూ ఉంది. మీకు బాప్తిస్మములను గురించిన బోధ అనే వర్తమానం చెప్పినప్పుడు మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళకి అసలు మూలోపదేశాలు ఉన్నాయో లేదో. హల్లెలూయా. ఇప్పుడు అర్థమవుతుంది అందరికీ? ఆమేనేనా? మీకు బాప్తిస్మముల గురించి బోధ అన్నాడు. పౌలు గారి కాలములో పౌలు గారు చూశారు. చూసినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ పౌలు గారికి తెలియజేశాడు. ఏమని తెలియజేశాడంటే, బాప్తిసాలు నోవహు కాలం మొదలుకొని యేసుక్రీస్తు వారు వచ్చేంత కాలం వరకు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ప్రజలందరూ కూడా వెంబడిస్తూ పాటిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ బాప్తిస్మముల గురించిన బోధ నువ్వు ఈ యొక్క హెబ్రీల సంఘానికి రాయి. అవేందో మనం తెలుసుకోవాలంటే ఒకసారి మనము ఆదికాండం మొదలుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చేవరకు ఎందుకు దేవుడు అలా ఉంచాడో మనం దాన్ని గుర్తిస్తే నిజమైన బాప్తిసాన్ని మనం పట్టుకోగలం. ఆమేన్. హల్లెలూయా. అంతే కదా? ఏమండి? అందుకే బాప్తిస్మములను గురించిన బోధ అని పౌలు గారు అంటే బాప్తిసాలు చాలా లేకపోతే బాప్తిస్మములను గుర్చి బోధ అని ఎందుకు రాస్తాడు చెప్పండి? ఆయన చాలా బాప్తిసాలు ఎందుకు రాస్తాడు? అందుకే మీరు కానీ గమనించినట్లయితే నా ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేరణ చేత అపోస్తలుడైనటువంటి పేతురు గారు మాట్లాడుతూ నోవహు కాలంలో దేవుని యొక్క దీర్ఘశాంతము కనిపెడుచూ ఉండగా
ఆ కాలంలో దేవుడు ఆత్మరూపుగానే వెళ్ళి థియోఫనీ శరీరంలో ఆ యొక్క చెరలో ఉన్న ఆత్మల ఎదుకొచ్చి సువార్త ప్రకటించాడు. హల్లెలూయా. ప్రకటించడమే కాదు కానివ్వండి, ఆయన ఆ కాలంలో జరిగినటువంటి ఒక బాప్తీస కార్యక్రమం గురించి మాట్లాడుతున్నాడు. ఆమేనామే. ఏంది ఆ బాప్తీస కార్యక్రమం అంటే, నోవాహు కుటుంబము మొదటి ప్రపంచములో నుండి రెండవ ప్రపంచంలోనికి వెళ్ళడానికి ఆ ఓడలో ప్రవేశించి ఈ నీటి ద్వారా ప్రవేశించి వేరొక లోకములకు వెళ్ళడమే బాప్తిజమై ఉన్నది. హల్లెలూయా. అవును కదా. అందుకే దాని గురించి ఏమంటున్నాడంటే, దానికి సాదృశ్యమైన బాప్తిజం మిమ్మల్ని రక్షించుచున్నది అన్నాడు. చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక త్వరగా చూపించడానికి ప్రయత్నిస్తున్నాం. మొదటి పేతురు 3వ అధ్యాయం 20-21. పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు, అవును, ఆయన దేవుని యొక్క ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాడు. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. హల్లెలూయా. దానికి సాదృశ్యమైన బాప్తిసము. అది అంటే అదొక సాదృశ్య రూపంలో ఉన్న బాప్తిసం. నిజమైన బాప్తిసానికి ఒక సాదృశ్యంగా ఉన్న బాప్తిసం అదే. ఒక ప్రపంచంలో నుండి ఇంకో ప్రపంచంలోకి అడుగు పెట్టట. ఒక వ్యక్తి నీళ్ళల్లో మునిగి ఎలా పైకి లేచి ఇంకొక దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించడానికి ఒక మార్గాన్ని దేవుడు ఏర్పరుస్తున్నాడో, అదేవిధంగా నోవహు కాలంలో కూడా దేవుడు ఒక ఓడను ఒక సాదృశ్య రూపంలో ఆ యొక్క వ్యక్తులు పంపించి ఇంకొక ప్రపంచంలోనికి పంపించాడని దేవుడు అక్కడ చూపిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అలాగే నోవహు కాలంలో కూడా కాదండి, దేవుడు మోషేకు సూచనలు ఇచ్చాడు. దేవుడు మోషేకు సూచనలు ఇచ్చినప్పుడు, మోషే ఇదిగో ఈ సూచన ప్రకారము ఈ విధంగా నీవు ఈ ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఇదిగో ఈ సముద్ర మార్గం కూడా నడిపించు. ఆమేన్. అవునా. ఈ సముద్ర మార్గం కూడా నడిపించినప్పుడు మోషే యొక్క సూచనలు వాళ్ళందరూ కూడా నమ్మి ఆ యొక్క మోషే ప్రవక్తను వెంబడించి ఆ సముద్రం ఆరిన నేలలో వాళ్ళందరూ కూడా నడిచి వెళ్ళారు. హల్లెలూయా. అలా నడిచి వెళ్ళడానికి దాని వెనుక దేవుని యొక్క ఉద్దేశం ఉన్నది. అది ఏంటంటే దేవుని దృష్టిలో ఒక బాప్తిసమై ఉన్నది. దాని గురించే పరిశుద్ధాత్మ ప్రేరణ చేత అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? 1వ కొరింథీయులకు రాసిన పత్రిక, త్వరగా 1వ కొరింథీయులు 10వ అధ్యాయము 1-2 వచనాలు. ఆ సంఘముతో అంటున్నాడు ఆయన, కొరింథీ సంఘముతో అంటున్నాడు, కొరింథీ సంఘములో ఉన్న సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేంటంటే మన పితరులందరూ అంటే ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎక్కడున్నారు? ఆ మేఘ సమము కింద ఉన్నారు. వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను. హల్లెలూయా. ఎలా బాప్తిసం పొందారు అందరూ? వాళ్ళ నీళ్ళలో మునిగారా? వాళ్ళు సముద్రంలో నడిచి వెళ్ళారండి. హల్లెలూయా. వారు సముద్రంలో నడిచి వెళ్ళారు, మేఘము కింద ఉన్నారు, మోషేలో బాప్తిసం తీసుకున్నారు. కింద చూస్తే మోషేలోను అని ఉంటుంది, కింద మీరు పుట్టినోట్లు చూస్తే. ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఈ బాప్తిసం దేన్ని సూచిస్తూ ఉన్నదంటే రాబోతున్న ఒక నిజమైన బాప్తిసాన్ని సూచిస్తూ ఉంది. ఆమేనేనా? ఇది ఒక నిజమైన బాప్తిసాన్ని సూచిస్తుంది కనుకనే దాని గురించి ఎక్కడైనా అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నాడు. సముద్రంలో వారు నడిచి వెళ్ళడం, మేఘము కింద నడిచి వెళ్ళడం. హల్లెలూయా. అది ఏమైనదట? సాదృశ్యమైన బాప్తిసం. అది దేవుని దృష్టిలో ఆ కాలంలో అది ఆయనకి ఇష్టం. ఎందుకంటే నిజమైనది రావడానికి ముందు పాత నిబంధన కాలంలో ఎన్ని కూడా చూపిస్తా వస్తున్నాడు. సాదృశ్యాలలో ఉన్న బాప్తిసం. హల్లెలూయా. కొంతమంది ఇది అయిపోయిన తర్వాత ఆ సీనాయి పర్వతం మీద దేవుని కలుసుకోవాలనుకో, వాళ్ళు ఏం చేయాలంటే స్నానం చేయాలా, తమ యొక్క వస్త్రాలు ఉతుక్కోవాలా, దేవుని యొక్క పర్వతాన్ని తాకుండా దూరం నిలబడి దేవుని యొక్క స్వరాన్ని వినాలా. అది కూడా ఒక సాదృశ్యమైన బాప్తిసం. ఇంకా కొన్ని బాప్తిసాలు ఉన్నాయి. హల్లెలూయా.
ఏంటి? నీళ్ళను పైన పెళ్లి చదువుకోవడం, దేవునికి మందిరంలో కంటే గంగాలో మునగడం, ఈయన కూడా సాదృశ్యంలో ఉన్న బాప్తిసాలు. ఆమేన్. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే పౌలు గారు అక్కడ అంటున్నాడు, బాప్తిసములను గూర్చిన బోధ మూల ఉపదేశమైనది, దాన్ని మాని మనము సంపూర్ణులగుటకు సాగిపోదుము. హల్లెలూయా. అందరూ ఆమేనేనా? ఇది కాకుండా ఇంకొక బాప్తిజం కూడా ఉంది. సార్, అమ్మా, ఎలా ఉన్నదంటే బాప్తిజము ఎలా ఉన్నదంటే, ఎఫెసీలో ఉన్నటువంటి అన్యులైనటువంటి కొందరు బ్యాప్టిస్ట్ సహోదరులు బాప్తిస్మిచ్చు యోహాను యొక్క బాప్తిసమును పొందుకున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఎలా బాప్తిసం పొందుకున్నారంటే, బాప్తిస్మిచ్చు యోహాను ఏమన్నాడట, ఇదిగో నా వెనుక వచ్చు వాని యందు మీరు విశ్వాసం ఉంచుడి అని చెప్పుచు నీళ్ళలో ముంచి బాప్తిసం ఇచ్చాడు. మారు మనసు నిమిత్తం. అసలు బాప్తిసం ఎందుకు తీసుకోవాలి అంటే, ప్రభువును నేను హృదయములో మనస్ఫూర్తిగా ఆయన విశ్వాసం ఉంచుచున్నాను అని ఆయన విశ్వాసముతో మారు మనసు నిమిత్తం తీసుకోవాలా. ఆమేన్. హల్లెలూయా. ఇలా బాప్తీసాలు ఉన్నాయి. ఇలా కాకుండా మానవులు కల్పించిన పద్ధతులు, దైవ ఉపదేశములని బోధించుచు దేవుని ఆజ్ఞను నిరాకరిస్తూ నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అన్నాడు ఆయన. హల్లెలూయా. ఏదో మానవులు కల్పించిన పద్ధతులా? ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. ఏంటి కొన్ని బాప్తీసాలు అవి బైబిల్లో ఉండవు, కానీ మానవులు కల్పించిన పద్ధతులు. ఆమేన్. హల్లెలూయా. మానవులు కల్పించిన పద్ధతులు అంటే ఏముందండి? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు కాబట్టి నువ్వు నీళ్ళల్లో 3 సార్లు మునిగి పైకి లేయాలి. మునుగు లే, మునుగు లే, మునుగు లే. ఇది మానవులు కల్పించిన పద్ధతి. మానవులు కల్పించిన పద్ధతి. ఇంకా పాస్టర్ గారు, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, నేను పెళ్లి చేసుకోవాలా, బాప్తిసం లేకపోతే నువ్వు నాకు పెళ్లి చేయుగా, అందుకని నాకు బాప్తిసం ఇవ్వు. ఎట్ట తీసుకుంటే ఏముంది పాస్టర్ గారు, నాకు పెళ్ళి అయిపోవాలి ముందు అంతే అని చెప్పి నీళ్ళల్లో మునుగుడు, పైకి లేయుడు, పోయి పెళ్లి చేసుకోడు. అది మారు మనిషి నిమిత్తం బాప్తిసం కాదు. అది కూడా మానవులు కల్పించిన పద్ధతి. హల్లెలూయా. తర్వాత పిల్లలు పుట్టారనుకో ఎవరికన్నా, ఆ పిల్లలు తీసుకొని పేరు పెట్టే రోజు నీళ్ళు తీసుకొని వాడి మీద చల్లి బాప్తిసం బాప్తిసం బాప్తిసం, పిల్లలకి, చిన్న పిల్లలకి బాప్తిసం అంటే వాడికి మారు మనసు అంటే ఏదో తెలియదు, పాప క్షమాపణ అంటే ఏంటో తెలియదు, పరిశుద్ధాత్మ అంటే ఏమి తెలియదు. హల్లెలూయా. వాడికి కూడా బాప్తిసం ఇచ్చేస్తారు, పుట్టిన పిల్లుడికి కూడా. ఇవన్నీ లోతరులు ఎక్కువ చేస్తారు, చూస్తూ ఉంటాం మనం. ఇది కూడా బైబిల్లో లేదు. ఇవి మానవులు కల్పించిన పద్ధతులు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా ఏమున్నది? ఇంకొక బాప్తిసం కూడా ఉంది. ఏంది? ఒక జెండా నాటి ఆ జెండా కొంత దూరు, ఈ పక్క దూరి ఆ పక్క వస్తే నీకు పాప క్షమాపణ కలిగిపోయింది. ఇది ఎక్కడ బైబిల్లో లేదు. ఇది కూడా మానవులు కల్పించిన పద్ధతి. మానవులు కల్పించిన పద్ధతులు దైవ ఉపదేశములను బోధించుచు, నేను చెప్తున్నాను ఆ మాట, ప్రభువే అంటున్నాడు. హల్లెలూయా. నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారన్నాడు ఆయన. ఇప్పుడు ఇంకా కొన్ని కార్యాలు ఉన్నాయి. అదేందిరా అంటే, ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి పునరుద్ధానుడై పరలోకమునికి వెళ్తూ తనతో కూడా ఇస్కరియోతు యూదా చనిపోయిన తర్వాత 11 మంది శిష్యులతో కూడా ఆయన నిలబడి, ఇదిగో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిసం ఇచ్చుచు అని అన్నాడు. కాబట్టి మేమందరం కూడా యేసు మాట వింటాం, అపోస్తల మాట మాకొద్దు.
అని అందరికీ బాప్తీసం ఇచ్చుచున్నారు. హల్లెలూయా. ఇన్ని బాప్తీసాలు ఉన్నాయి, బైబిల్లో లేనివి, బైబిల్లో లేకుండానే కల్పించినవి. హల్లెలూయా. ఇవన్నీ కూడా నిజమైన బాప్తీసానికి సాదృశ్యాలను గుర్తుపెట్టుకోవాలి. నిజమైన బాప్తీసము వచ్చేంత వరకు, పరిపూర్ణమైన వాక్యమైన బాప్తీసం వచ్చేంత వరకు పరిపూర్ణము కానివన్నీ కూడా వచ్చినప్పుడు వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఆమేన్. అందరికి అర్థమవుతున్నదా? అందరికీ వింటున్నారా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇది నేను రాత్రి 1 గంట వరకు చాలా కష్టపడి దీన్ని ప్రవక్త వర్తమానాల నుండి, బైబిల్ వాక్యం నుండి చాలా విషయాలు మీకు చెప్తాను, గమనించండి. నువ్వు నిజంగా క్రీస్తును నువ్వు విశ్వాసం ఉంచితే, ప్రభువునందు నువ్వు విశ్వాసం ఉంచితే, దేవుని కానీ నువ్వు నమ్మితే, హల్లెలూయా, నువ్వేం చేస్తావంటే, అసలు దేవుడు వాక్యములో ఏం చెప్పాడు, దేవుడు వాక్యములో ఏం చెప్పాడు, నిజంగా బాప్తీసం ఏమిటి అని నువ్వేం చేస్తావంటే యెహోవా గ్రంథమును పరిశీలించి చూసుకుంటావు. ఆమేన్. అవునా? చూడండి ఒకసారి, నేను కొన్ని విషయాలు చూపిస్తాను, గమనించండి. ఫస్ట్ త్వరగా 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21 వచనం, 5:21, 187వ పేజీ. త్వరగా 187వ పేజీ 5:21 అండి. 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక. చదవండి. ప్రవచించడాన్ని మీరు నిర్లక్ష్యం చేయబాకండి. అది సమస్తమును, బైబిల్ గ్రంథంలో ఉన్న నా సమస్తమును పరీక్షించి నీకు ఏదైతే మేలు ఉంటుందో ఆ మేలు దాన్ని చేపట్టండి. చాలు సిస్టర్. హల్లెలూయా. ఏం చేయాలా? సమస్తమును కూడా పరీక్షించి మేలైన దాన్ని మనం ఏం చేయాలంట? దాన్ని పట్టుకోవాలి గట్టిగా. ఇంకొక చోట చూడు, యెషయా గ్రంథం 34:16, 596 పేజీ. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి. చాలు సిస్టర్. హల్లెలూయా. ఏం చేయాలా? యెహోవా గ్రంథాన్ని ఏం చేయాలా? అందరూ వింటున్నారా? యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చూసుకోవాలా, సమస్తమును పరీక్షించి మేలయాన్ని చేపట్టాలి. యోబు గ్రంథంలో ఒక మాట అంటున్నాడు, చూడండి, 34:4. న్యాయమైనది ఏదో విచారించి చూతుము రండి, మేలైనది ఏదో. హల్లెలూయా. గ్లోరీ. ఏం చేయాలా? మేలైన దాన్ని మనం ఏం చేయాలా? విచారించి తెలుసుకోవాలా. మేలైన దాన్ని విచారించి తెలుసుకోవాలా. మేలైంది మనం విచారించి తెలుసుకున్నప్పుడు దాన్ని ఏం చేయాలంటే పట్టుకోవాలా. ఆమేన్. ఎప్పుడు మనకి మేలైంది తెలుస్తారంటే యెహోవా గ్రంథమును పరిశీలన చేసుకున్నప్పుడు. ఆమేన్. అందుకే ప్రసంగి ఒక మాట అంటాడు, దేవుని యొక్క వాక్యము సత్యమైనది, బహు దూరముగాను లోతుగా ఉన్నది. ఆమేన్. సత్యమైనది బహు దూరంగా లోతుగా ఉంది అంటే దాన్ని ఖచ్చితంగా వెతకడానికి సమయం పడుతుంది. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు మనకు ఆ విషయాలను కూడా అర్థమవుతాయి. దేవుని వాక్యాన్ని చదవకుండా, చూడకుండా, గుడ్డిగా ఏదో ఒకటి తీసుకొని మేము పరలోకం వెళ్ళిపోతాంలే, మేము పరలోకం పోతాం మేము అంటే ఆయన ఏమంటాడు తెలుసా? అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి తొలగిపోండి అంటాడు. ఇది ఈరోజు ఎలా ఉన్నదంటే, గుడ్డివాడికి దారి చూపిస్తే ఇద్దరు కలిసి పాతాళం అనే గుంటలో పడతారు. హల్లెలూయా. గుడ్డివాడికి దారి చూపించే కాలం కాదు ఇది. బాగా కనులు కనపడుతున్న వాడు
గుడ్డివాడైన వాడికి కళ్ళు చూపించాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి చూడండి, అసలు బ్యాప్టిజం అంటే ఏమిటి? బ్యాప్టిజం అనబడే పదము బ్యాప్టిజో అనే గ్రీకు పదము నుండి వచ్చింది. ఆమె బ్యాప్టిజో అనే గ్రీకు పదము నుండి వచ్చింది. బ్యాప్టిజో అని గ్రీకులో ఏమంటారంటే ముంచడము, ముంచుట అని అర్థం. హల్లెలూయా అని వింటున్నారా? ముంచడాన్ని ఏమంటారంటే బ్యాప్టిజో అని అంటారు. అసలు బైబిల్ గ్రంథంలో బ్యాప్టిజం అనబడేది ఒక ఆజ్ఞ. ఏమండి? బ్యాప్టిజం అనబడేది ఒక ఆజ్ఞ. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, ఒకడు నీటి మూలముగా కానీ ఆత్మ మూలముగా కానీ జన్మించితే తప్ప దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించలేడు. అంటే ఒక వ్యక్తి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే మొదట నీతి మూలంగా జన్మించాలి, తర్వాత ఆత్మ మూలముగా జన్మించాలి. అప్పుడే దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేడు. హల్లెలూయా. ఇంకొక మాట కూడా అన్నాడు ఆయన, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును, నమ్మని వాడికి శిక్ష విధించబడును. హల్లెలూయా. అందుకు అర్థమవుతుందా? అందరం ఏం చెప్పండి? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, మీరు కానీ దేవుని యొక్క వాక్యంలో జాగ్రత్తగా గమనిస్తే, ఈరోజు బాప్తిసం అనబడేది ఒక వాదముతో కూడిన ఒక అంశం అయిపోయింది. వాదంగా కూడిన ఒక అంశంగా మారింది. అలా మారింది కాబట్టే దేవుని యొక్క వాక్యం అంటా ఉంది. అలా మారింది కాబట్టే కొంతమంది అంటారు, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం తీసుకున్నా పర్వాలేదు, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకున్నా పర్వాలేదు, ఏది తీసుకున్నా పర్వాలేదు అని అంటారు. ఇంకొకరు త్రియేక దేవుడు నామంలో తీసుకున్నా పర్వాలేదు. ఇంకొక ఆయన అంటాడు, అసలు తీసుకోకపోయినా వచ్చి నష్టమేమి లేదు, సిలువ పైన ఉన్న దొంగ పోలేదా, మనము కూడా అట్టే పోతాం అని ఇంకొక ఆయన అంటాడు. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి చూడు, గుడ్డోడు, మామూలు గుడ్డోడు కాదు వాడు. సిలువ మీద ఉన్న దొంగను చూపించడానికా నీకు బైబిల్లో వాక్యాన్ని రాయించింది ఆయన? ఏమండి? సిలువ మీద ఉన్న దొంగను చూపించుకోవడానికా? హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కొంతమంది అంటారు, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిసము అన్యులకి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసము యూదులకి అంటాడు ఇంకొక ఆయన. అబ్బా, ఏం మర్మం తెలిసిపోయిందిరా నీకని నేనంట. మామూలు మర్మం కాదు, వాడు నాయన తెలియజేశాడు వాడికి ఆ మర్మాన్ని. అట్టగానే చెప్పాలి మరి. వాళ్ళ నాయనే చెప్పాడు ఆ మర్మాన్ని. వచ్చి షోలరి ఇది అన్యులకని చెప్పురా, ఇది యూదులకని చెప్పురా అని చెప్పుకుంటాడు. వాడి తలకాయ తగలయ్యా. వాడు ఏమి డాక్టర్ చదివినాడో, గుడ్డి డాక్టర్ వాడు. ఏం లేఖనాలు పరిశీలన చేసాడో, గుడ్డి పరిశీలన. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. మీకు ఒక విషయం, ఆసక్తికరమైన విషయం చెప్పంటావా? బ్రహ్మం దుర్బోధల పైన ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక 10,000 మందిని 20,000 మందిని ఆ రీసెర్చ్ సెమినార్కి పిలిచి ఈయన గురించే బోధలు చేస్తారు. ఇప్పుడు 26వ తేదీ 27వ తేదీ. అబ్బా, ఎంత మంచి పని చేస్తున్నారు లూసిఫర్. అట్లాగే నాన్న, ఎంత మంచి పని చేస్తున్నారా లూసిఫర్. నీ సంకల్పాన్ని నీ కొడుకు ద్వారా నెరవేర్చుకుంటున్నావంట. నేను వాడి సంకల్పం అది, సాతానుగడ యొక్క సంకల్పం అది, త్రితత్వ బోధల యొక్క సంకల్పం అది, రోమన్ క్యాథలిక్ యొక్క విశ్వాసం అది. హల్లెలూయా. దేవుని సంకల్పము
జ్ఞానము కలిగిన వాళ్ళకి లక్షల వేల కోట్ల దూరంలోకి వెళ్ళిపోయింది, అది దాటి వెళ్ళిపోయింది. అది దేవుని సంకల్పము జ్ఞానులకు వివేకులకు ఆయన మరుగుపరిచి పసి బాలులకు తెలియజేసేవారిని స్తుతించుచున్నాడు. ఆయన విద్య లేని పామరులకు తెలియజేసుకున్నాడు ఆయన సంకల్పం, వేశ్యలకు తెలియజేసుకున్నాడు ఆయనకి సంకల్పం. జ్ఞానులైన శాస్త్రులు పరిసయ్యులు తప్పిపోయారు క్రీస్తుని, యేసు క్రీస్తుని విడిచిపెట్టేశారు. వాళ్ళు సమస్యల్లో కూలికొనిపోయి మరణమై ప్రపంచంలోకి 1600 సంవత్సరాలు కనపడకుండా, యూదులు కనపడకుండా వెళ్ళిపోయారు. ఆయన పట్టుకోని లెక్క వాళ్ళకి మళ్ళీ బైబుల్ ధర్మశాస్త్రంలో వాళ్ళకి సున్నైనను పొల్లైనను ఎక్కడ ఉందో తెలుసు. మళ్ళీ అటువంటి వారే క్రీస్తును తెలుసుకోలేకపోయారు. ఈరోజు కూడా సమస్యలు సంక్షేకాలు ఆ విధంగానే చేస్తాయి. హల్లెలూయా. ఏమంటున్నాడు? నేను తెలియజేస్తా, అందరికీ తెలియజేస్తా. ఒక ఆయన ఫోన్ చేసి సహోదరుడు, ఏమండి అక్కడ పెట్టుకొని మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు, మా వాళ్ళు వచ్చారుగా, ఒకసారి మీరు వరంగల్ రండి, రాజమండ్రి రండి, మేము వచ్చాం కదా ఒకసారి. మీరట మేము రాము, మేము ఇక్కడే కూర్చుంటాం, మీరు రండి. ఎందుకు పెట్టారంటే అది నా ఇష్టం అంటున్నాడు ఆయన. ఒక సేవకుడు ఎవరైనా ప్రశ్న అడిగితే సాత్వికమైన మనసుతో అడుగు ప్రతి వానికి సమాధానం ఇవ్వవలెను. చెప్పు, మాట్లాడదాం సోదరం, అది సర్వసత్యం అని చెప్పు. మంచిది, సంతోషం, దేవుడు నిన్ను దీవిస్తాడు. అది నా ఇష్టం, మా ఇష్టం, మేము ఇట్టే ఉంటాం. అది ఒక సేవకుని యొక్క గుణలక్షణం కాదు. సేవకుడు అంటే జకడమాడువాడు కాదు, కొట్లాడేవాడు కాదు. ప్రభు అన్నాడు, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును అన్నాడు ఆయన. సాత్వికమైన దీనమైన మనస్సుతోటి అడుగు ప్రతి వాడికి సమాధానం చెప్పాలా. ఎప్పుడు చూసిన బైబిల్ ఎత్తుకొని బైబిల్ తీసుకొని చూసుకుందాం రా, మళ్ళీ దాంట్లో మూలపదేశం తెలియదు వాడికి. చూసుకుందాం రా, మీసాలు దిప్పుడు, తొడలు కొట్టుడు. మీసాలు దిప్పుడేంది, తొడలు కొట్టుడేంది? అసలు నువ్వు ఇంతకీ ఎవరు ఆత్మ పొందుకున్నావు నాకు అర్థం కావడం లేదు. యేసు ప్రభువారు ఎక్కడైనా మీసాలు తిప్పి తొడలు కొట్టాడా? యేసు ప్రభువారు అడిగిన వారికి సమాధానం చెప్పి ఊరక వాదాలు పెట్టుకున్న వాడిని తప్పించుకొని వెళ్ళిపోయాడే కానీ ఎన్నడూ కూడా ఆయన నిరూపించుకోలేదు. ఆయన మీసాలు దిప్పుడు తొడలు కొట్టుకుంటున్నావు అంటే నువ్వు క్రీస్తు ఆత్మను పొందుకోలేవు, ఎవరో ఆత్మను పొందుకున్నావు. నువ్వు ఎవరో ఆత్మను పొందుకున్నావు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. ఏమండి, ఇది వీళ్ళకి అంటే ఇప్పుడు చూడండి, మీరు గమనించండి. అపోస్తలుల కార్యము, క్షమించండి దానికన్నా ముందుగా ఆ మత్తయి సువార్త 28వ అధ్యాయం చదవండి, లాస్ట్ చివరి వచనాలు. మీరు వెళ్ళి హల్లెలూయా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు నీకు ఏ సంగతులు ఆజ్ఞాపించి తినో వాటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఆయన ఎవరితో చెప్తున్నాడు ఆ మాట? చూడండి 16వ వచనంలో, 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని ఆ యొక్క కొండకు వెళ్ళినప్పుడు చెప్తున్నాడు. అంటే యేసు మాట్లాడుతున్నప్పుడు ఎవరు ఉన్నారు అక్కడ? ఉన్నారా? హల్లెలూయా. అందరూ ఆమేనేనా? 11 మంది యేసు ప్రభువుతో మాట్లాడుతున్నప్పుడు ఆయన పక్కనే ఉన్నారు. ఇస్కరియోతు యూదా తప్ప, ఎందుకంటే వాడు చనిపోయాడు ఉరిపోసుకొని. హల్లెలూయా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములలోనికి అనలేదు ఆయన. తండ్రి అనేది నామము కాదు, కుమారుడు అనేది నామము కాదు, పరిశుద్ధాత్మ అనేది నామం కాదు. హల్లెలూయా. అసలు నామం కాదండి అది. తండ్రికి ఒక పేరున్నది, కుమారుడికి ఒక పేరున్నది, పరిశుద్ధాత్మ కూడా ఒక పేరు ఉంది.
ఆమేన్. అంతేగాని ఇక్కడ 11 మందిలో మత్తీయ గారు కూడా ఉన్నాడు. అక్కడ ఈ మత్తయి సువార్త రాసిన మత్తీయ గారు కూడా ఉన్నాడు 11 మందిలో. మత్తయి పేరిట ఉన్నాడా లేదా? 11 మందే ఉన్నారన్నది అక్కడ. హల్లెలూయా. లేడు, క్షమించండి, అక్కడ లేడు. తర్వాత 12వ వ్యక్తిగా మత్తీయ చీట్లు వేసినప్పుడు వచ్చాడు. ఆమె మత్తీయ తర్వాత వచ్చాడు. 11 మంది ఇక్కడ ఉన్నారు. కానీ మత్తీయ గారు దీన్ని రాస్తున్నాడు. అక్కడ యేసుప్రభువారు ఏం చెప్తున్నారో దాన్ని పరిశుద్ధాత్మ ద్వారా చూసి ఇక్కడ మాట్లాడుతున్నాడు. యేసు ఏమి చెప్పాడు ఆయన కూడా. హల్లెలూయా. ఆయన అన్నాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉన్నాను అన్నాడు. అని చెప్తూ ఏమంటున్నాడు, తండ్రి వలన వాగ్దానం పొందిన పరిశుద్ధాత్మ కొరకు మీరు ఆ మేడగదిలో ప్రార్థన చేయండి, అక్కడికి వెళ్ళి మీరు ప్రార్థన చేయండి అని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడికి ఆ 50 దినమందు పెంతెకోస్తు దినమందు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మగా తన యొక్క రూపమును మార్చుకొని సంఘం దగ్గరికి వచ్చాడు. అవునా కాదా? చెప్పండి. వచ్చింది పరిశుద్ధాత్మ యేసుక్రీస్తా కాదా? యేసుక్రీస్తే పరిశుద్ధాత్మ కాదా? హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మని ఆదరణకర్త అంటాడు, యేసుక్రీస్తు వారిని కూడా ఆదరణకర్త అని అంటాడు. ఆమేన్. ఇప్పుడు ఇక్కడ ఎవరు వస్తున్నారంటే దేవుడే తండ్రిగా ఉన్న ఆయన కుమారుడుగా ఇమ్మానుయేలుగా మారి రక్తము చిందించి ఆయన పునరుద్ధానుడై పైకి వెళ్ళిపోయి మరలా ఎన్నేర్పైగా తన రూపమును మార్చుకొని సంఘం మీదకి పరిశుద్ధాత్మగా వస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన ఆయన అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో అంటున్నాడు, 38వ వచనం చదవండి. వారి మీద వాలినప్పుడు ఆయన అంటున్నాడు, గమనించాలందరూ కూడా, మీరు మారు మనసు పొంది మీరు పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు, అయ్యా ఏమంటున్నాడు, ప్రతివాడు యేసుక్రీస్తు నామమున. ఈ సంఘటన ఎక్కడ జరుగుతుంది? ఇజ్రాయేలు దేశములోని యెరూషలేములో, క్యాపిటల్ సిటీగా ఉన్నటువంటి యెరూషలేములో జరుగుతూ ఉంది. ఇజ్రాయేల్ దేశం యొక్క రాజధానిలో జరుగుతూ ఉంది. హల్లెలూయా. ఇప్పుడు జరుగుతున్నప్పుడు మీరు మారు మనసు పొంది, ఎందుకు బాప్తిసం తీసుకోవాలా? మారు మనసు నిమిత్తం మీరు బాప్తిసం తీసుకోవాలా? పాపక్షమాపణ నిమిత్తం మరి బాప్తిసం తీసుకోవాలా? పరిశుద్ధాత్మను మీరు పొందుకోవాలంటే బాప్తిసం తీసుకోవాలి. మీకు పరిశుద్ధాత్మ కావాలా? ఖచ్చితంగా యేసుక్రీస్తు నామమున బాప్తిసం తీసుకోవాలి. నీకు పరిశుద్ధాత్మ వద్దా, దేవుడు వద్దా, నువ్వు ఎట్టైనా బాప్తిసం తీసుకో, అది ఆయనకు అవసరం లేదు. నీకు పరిశుద్ధాత్మ కావాలి, నీకు పాపక్షమాపణ కావాలి, నీకు మారు మనసు కావాలి అంటే ఖచ్చితంగా ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం తీసుకోవాలి. హల్లెలూయా. చదవండి చదవండి, ఇప్పుడు చదవండి త్వరగా. ఎప్పుడైతే మీరు మారు మనసు నిమిత్తం పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిసం తీసుకుంటారో అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే దేవుడైన ఆయన్ని వరముగా మీరు పొందుకుంటారు. ఆమేన్. అది ఇప్పుడు గమనించండి. ఈ వాగ్దానం పరిశుద్ధాత్మ వరము, దేవుని యొక్క సొంత జీవము అనబడే వాగ్దానము ఎవరికే? మీకు అంటే అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలందరికీ, మీ పిల్లలకు, ఇజ్రాయేల్ పిల్లలందరికీ. దూరస్తులు ఎవరు? వాళ్ళకు దూరస్తులు ఎవరయ్యా? చెప్పండి చెప్పండి. హల్లెలూయా. ప్రపంచము మీద దేవుడు 3 రకాలైన ప్రజలుగా ప్రజలందరిని చూస్తాడు. 3 రకాలైన ప్రజలుగా ప్రజలందరిని చూస్తాడు. మొదటిది యూదులుగా చూస్తాడు, రెండవది సమరయులుగా చూస్తాడు, మూడవది అన్యజనులు చూస్తాడు. తెగలుగా, జాతులుగా, మతాలుగా ఆయన చూడడు. అందరినీ సమానంగా మొదట తన పిల్లలైన ఇజ్రాయేలుని, యూదులను చూస్తాడు. రెండవది యూదులు అన్యులు కలిసి పుట్టినటువంటి సమరయులను చూస్తాడు. మూడవది అన్యజనులైన మనల్ని కూడా చూస్తాడు. ఆమేన్. అంతేగాని అందరినీ 3 రకాలుగానే చూస్తాడు, కానీ మనకిష్టం వచ్చినట్లుగా ఆయన చూడ్డు.
అదే విధానంలో బైబిల్ అంతా కూడా రాపిచ్చాడు. అందుకే మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం మీలో ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకు మీ పిల్లలైన ఇజ్రాయేల్ ప్రజలకి దూరస్తులందరికీ చెందునని తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ, హల్లెలూయా, తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందును, మీకును మీ పిల్లలకును మీ దూరస్తులందరికీ అన్నాడు. దూరస్తులు ఎవరు? మీకు అంటే ఇజ్రాయేల్ ప్రజలు, యూదులు. మీ పిల్లలు అంటే వాళ్ళ పిల్లలు, ఏమండి, ఇజ్రాయేల్ పిల్లలు. హల్లెలూయా. ఇక మూడవది దూరస్తులందరికీ అన్నాడు. అన్నాడా? మనం ఏమైనా కలిపామా? మనం ఏమైనా రాసామా బైబిల్ కలపడానికి? రోమన్ క్యాథలిక్ దగ్గర నుంచి బైబిల్ వచ్చిన తర్వాత దేవుడు రాయిస్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఏమంటున్నాడు? అందరికీ, దూరస్తులందరికీ. దూరస్తులు ఎవరు చూడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. త్వరగా చదవాలి బ్రదర్. 2:11 నుంచి 13 దాకా. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి. కాబట్టి అన్యజనుల మున్పు మీరు అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు యూదులు, సున్నతి లేను అనబడ్డ. సున్నతి ఎవరికి ఉందండి? సున్నతి కార్యక్రమం ఎవరికి ఉంది? చెప్పండి చెప్పండి. యూదులకు మాత్రమే, ఇజ్రాయేల్కి మాత్రమే సున్నతి కార్యక్రమం. అది అబ్రహాం కాలం నుంచి ఉంది. అది ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడిచ్చిన ఒక నిత్య నిబంధన. అది ఒక వాళ్ళకి శరీరంలో ఇచ్చినట్టు ఒక సూచన. హల్లెలూయా. ఆ నిబంధన గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు? ఇది మీకును, ఏమంటున్నాడు? ఇది మీకు, మీ సున్నతి కలిగినటువంటి ఇజ్రాయేల్ ప్రజలు మీకును, సున్నతి లేని వారు అన్ని జనులైన మీకును. చదవండి. ఆ కాలమందు ఇజ్రాయేలుతో మనమందరం కూడా సమానంగా లేము. ఆ దినముల్లో మనం పరదేశులుగా ఉన్నాం. వాగ్దానం లేదు మనకి, పరిశుద్ధాత్మ వాగ్దానం లేదు మనకి, నిబంధన లేదు మనకి, నిరీక్షణ. దేవుడు యేసుక్రీస్తు మనల్ని మృతుల్లో నుంచి పైకి లేపుతాడని నిరీక్షణ లేదు మనకి. దేవుడే లేడు అసలు మనకి. ఎవరు దూరస్తులు? ఎవరు చెప్పండి? ఎవరు దూరస్తులు? క్రీస్తుకు దూరస్తులు, సున్నతి లేని వారము, దేవుడు లేని వారము, నిరీక్షణ లేని వారము, అన్యజనులైన ఎఫెసీయులైన వాళ్ళతో చెప్తున్నట్లు మనతో కూడా చెప్తున్నాడు. అంటే ఎవరు ఆడ? అన్యజనులే. ఎఫెసీ అన్యజనులకు కూడా చెందుతుందట. ఏది? యేసుక్రీస్తు నామమున బాప్తిసము. హల్లెలూయా. ఇజ్రాయేలులకు మాత్రమే, యూదులకు మాత్రమే కాదు, ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిసము అన్యజనులైన కూడా మనకి కూడా చెందుతుంది. ఇది మీకు, మీ పిల్లలకి, మీ దురస్తులకు అందరికీ చెందును. ఈ వాగ్దానము పరిశుద్ధాత్మ బాప్తిసం మీరు పొందుకోవాలంటే, వరము కాదు అని మీరు పొందుకోవాలంటే. హల్లెలూయా. చదవండి, కింద చదవండి అయ్యా. ఈ మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు, క్రీస్తు రక్తం వలన మీరు మరీ సమీపస్తులై ఉన్నారు. ఒకప్పుడు దూరస్తులైన మనము క్రీస్తు రక్తం వల్ల బాప్తిజం పొందుకొని క్రీస్తు రక్తము చేత కడగబడి పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మనం ఎవరికి సమీపస్తులుగా ఉన్నాం? క్రీస్తుకు సమీపస్తులము. నువ్వు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిజము వాళ్ళకి, మనకి ఇది కాదంటే మరి ఇదేంది? ఇది ఏంది? ఇది ఏంది? ఇది అన్ని జనులు అంటున్నాడుగా. అవునా అండి? అన్ని జనులకు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం బాప్తిజమే. ఈడు యూదులకు చూసినాం, అన్యులకు చూసినాం. యూదులు ఒక్కడు కాదు, 3000 మంది ఒక్క దినమునే రక్షణ పొందారని బైబిల్ వాక్యం అంటుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిరి. చదువు కింద చదవండి. అదే అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో అక్కడ 42వ వచనం చదవండి. ఏమనుంది అక్కడ? బాప్తిసం గురించి చూడండి. 41 క్షమించండి. ఎవరి వాక్యం అంటే అపోస్తుడైన పేతురు వాక్యము అంగీకరించిన వారు.
ఇంచుమించు 3,000 మంది బాప్తీసం తీసుకున్నారు. యేసుక్రీస్తు నామమున బాప్తీసము ఎంతమంది పొందుకున్నారయ్యా? ఒకడు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 10 మంది కాదు. హలో, 3,000 మెంబర్స్, 3,000 మంది ఒక్క దినమనే క్రీస్తు యొక్క శరీరంలోనికి వచ్చేసారు. అన్య జనులు కాదు, యూదులు. అక్కడ మొదట యూదులతోనే ప్రారంభమైంది అక్కడ. ఎందుకంటే నశించిన ఇజ్రాయేలు గొర్రెల యొద్దకే మొదట మీరు వెళ్ళండి, తర్వాత వారు త్రోసి వేస్తే మీరు తర్వాత అన్నిల్లోకి వెళ్ళండి అన్నాడు ఆయన. ఆమె మొదట వాళ్ళు యూదుల దగ్గరికి వెళ్ళారు, తర్వాత మరలా వాళ్ళు సమరయుల దగ్గరికి వెళ్ళారు. హల్లెలూయా. చదవండి సమరయుల గురించి ఎక్కడుంది? అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 14 నుంచి 16 దాకా చదవండి. సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించిరని, దానికి పైనుంచి చదవండి బ్రదర్. సమరయులు, ఇక్కడ సమరయులు. హల్లెలూయా. వారు అతనిని నమ్మి, ఫిలిప్పును నమ్మి, పురుషులను స్త్రీలను, హల్లెలూయా, విభ్రాంతి నొందాడు గారడీ సీమోను. తర్వాత యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తలులు విని, పేతురు, యోహాను మూల స్తంభాలు. అక్కడ దేవుని యొక్క సంఘానికి పిల్లర్స్ వాళ్ళు, మూల స్తంభాల వాళ్ళు. ప్రకటన గ్రంథంలో ఆ యొక్క పట్టణము 12 గుమ్మముల చేత కట్టబడి ఉన్నది, 12 అపోస్తలుల చేత నిర్మించబడి ఉన్నది, పునాదుల మీద నిలబడి ఉన్నది ఆ సంఘము. హల్లెలూయా. కేఫా, పేతురు, యోహాను ఏమై ఉన్నారట? చదవండి. యెరూషలేములో ఉన్న అపోస్తలులు విని, హల్లెలూయా, వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేశారు. సమరయుల మీద, ఎవరి మీద దేవుని యొక్క పరిశుద్ధాత్మ దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిసము మాత్రమే పొంది ఉండిరి. హల్లెలూయా. ఆమేనేనా? ఇప్పుడు సమరయులు కూడా యేసుక్రీస్తు నామమే, అనిలు కూడా యేసుక్రీస్తు నామమే, యూదులు కూడా యేసుక్రీస్తు నామమే. సొంత బోధలు పనికిరావు ఇక్కడ. హల్లెలూయా. తప్పుడు బోధలు, దొంగ బోధలు పనికిరావు దేవుడి దగ్గర. ఇక్కడ మేము వెళ్ళిపోయినాక క్రూరమైన తోడేళ్ళు వస్తారన్నాడు ఆయన. వాళ్ళు మందను కనికరించరు. హల్లెలూయా. ఈరోజు ప్రపంచం మీద జరుగుతున్న దొంగ బోధలు మీరు గుర్తించాలా. అపోస్తులు కాకయే తమ అపోస్తులు మనం చెప్పుకొని దొంగ బోధకులను ఆ రోజు ఎఫెసు సంఘకాలం గుర్తించింది. ఆమె ఇంకొకరు కూడా పొంది ఉన్నారు. అన్యులుగా ఉన్న, ఇటలీ పట్టణంలో ఉన్నటువంటి అన్యులుగా ఉన్న ఆ యొక్క ఇటలీ పట్టణంలో కొర్నేలింటి వారు కూడా పొందుకున్నారు యేసుక్రీస్తు నామమున బాప్తిసం. వారు పరిశుద్ధాత్మను మొదట పొందుకొని తర్వాత యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుకున్నారు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చూశాడా? దేవుడు ఎంత గొప్పోడు. అన్యులకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు ఆయన. వాళ్ళందరికీ హస్త నిక్షేపణ పెడితేనే బాప్తిసం వచ్చేసింది. కానీ ఇక్కడ అసలు చేతులు పెట్టుకుని ముందుకు పోయాడు ఆయన. వాక్యములో నువ్వు విశ్వాసం ఉంచావా, అక్కడ దిగిపోతావు. పేతురును అందుకు పిలిపించుకోవాలా. పేతురు లాంటి దైవజనులు పిలిపించుకోవాలా. యోహాన్ లాంటి దైవజనులు పిలిపించుకోవాలా. హల్లెలూయా. ఎవడిని పడితే వాడిని పిలిపించుకుంటే ఆయన రాడు. ఆయన ఎవరికైతే తాళపు చెవులు ఇచ్చి ఉంటాడో, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు,
ఆయన ఎవరికి బర్యోనా నీవు ధన్యుడవు, ధన్యుడవు నీవు, రక్త మాంసములు నీకు బయలుపరచలేదు కానీ నా తండ్రి ఆత్మ నీకు బయలుపరిచింది. నా తండ్రి ఆత్మ నీకు బయలుపరిచింది అన్నప్పుడు వెంటనే ఎప్పుడైతే ఆయన ప్రత్యక్షతను పొందుకొని ఆ విషయాన్ని చెప్పాడో, ఇదిగో బర్యోనా నువ్వు ధన్యుడు, తాళాలు తీసుకొని ఇస్తాడు. ఇదిగో నా తాళాలు ఇచ్చేస్తానా నీకు. యేసు ప్రభువే తాళపు చెవి. ఎవరు? యేసు ప్రభు. దావీదు ఇంట్లోకి పోవాలంటే తాళపు చెవి యేసుక్రీస్తయ్యా. జీవమును మార్గమును సత్యమును నేనే, నా ద్వారా తప్ప ఎవడు దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించలేడు. హల్లెలూయా. కాబట్టి తాళపు చెవి ఇదిగో పేతురు తీసుకో. బాప్తిసం పొందిన వెంటనే తాళపు చెవులు ఉండాలా. నీళ్ళలో నుంచి మునిగి ఏం చేయాలా? మునిగి బయటికి రాగానే తాళపు చెవులు కడిగిన సంఘానికి గొప్పోళ్ళు, దేవుడు ఏర్పాటు చేసిన వాళ్ళు, చదువులు చిన్నోళ్ళే, చేపలు పట్టుకునే వాళ్ళే, ఏమిదిలి మీ జ్ఞానం లేని వాళ్ళే, పామరులే, ఏమి ఎలా మాట్లాడకూడదు వాళ్ళకి తెలియదయ్యా. సామాన్యతలో ఉన్న ప్రజల వాళ్ళు జ్ఞానులను ఆయన వాడుకోవాలా. జ్ఞానులు ఎన్నడూ కూడా ఆయన వాడుకోడు. స్వబుద్ధిని ఆధారం చేసుకునే వాళ్ళు ఆయన వాడుకోడు. హల్లెలూయా. ఇక్కడ సాధారణమైన పామరులైన వారిని పిలుచుకొని, పేతురు తాళం తీసుకున్నావు కదా, పో. ఎక్కడికి పోవాలా? సమరయ్యకు పో. బాప్తీసం తీసుకున్నారు వాళ్ళు, నా యందు విశ్వాసం ఉంచారు వాళ్ళు, నువ్వు పోయి వాళ్ళ మీద చేతులు ఉంచి అంతే. పెంతెకోస్తు దినమందు పొందుకున్న ఆయన హస్త నిక్షేపణ చేయగలనే ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి దిగిపోతాడు. హల్లెలూయా. ఇటలీ పట్టణంలోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతుంటేనే పరిశుద్ధాత్మ వచ్చేసాడు. ఈడ చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నువ్వు నమ్మాల. నమ్మితే ఖచ్చితంగా దేవుడు కార్యాలు చేస్తాడు. నమ్మని మూర్ఖులకు ఆయన చేయడు. నమ్మని మూర్ఖులను అసలు పట్టించుకోడు ఆయన. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన గమనించండి. నా ప్రియమైన సోదరుని ఇంకొక చోట కూడా ఇటలీ పట్టణంలో చదవండి. 10:48 అపోస్తలుల కార్యం. దేవుని క్రమానికి భయంకరను గాక. హల్లెలూయా. అంతకుముందు ఏం జరిగిందంటే పేతురు గారు ఇటలీ పట్టణంలో ఉన్నటువంటి కొర్నేలి యొక్క ఇంటిలో ఆయన మాట్లాడుతూ ఉండగానే దేవుని యొక్క పరిశుద్ధాత్మ దిగిపోయింది. హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మలు వాళ్ళు పొందుకున్నారో వెంటనే ఇక నీళ్ళకి ఎవరైనా ఆటంకం చేస్తారా? నీళ్ళకి ఆటంకం ఎవరైనా చేస్తారా? మేము చేయలేమయ్యా అంటే అప్పుడు మునుగు యేసుక్రీస్తు నామమున బాప్తీసం తీసుకో. యేసుక్రీస్తు నామమున బాప్తీసం తీసుకో. మీరు యేసుక్రీస్తు నామమున బాప్తీసం అంటున్నారు, యేసుక్రీస్తు నామమున బాప్తీసం అంటున్నారు. ఏంది ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తీసం తప్పంటే తప్పే. తప్పంటే తప్పు అంతే. అది ఒకప్పుడు చెల్లిందేమో, ఇప్పుడు చల్లదు. ఒకప్పుడు 25 పైసలు 50 పైసలాగా ఇప్పుడు కూడా చల్లదు. అది తీసుకోబో 25 పైసలు 1 రూపాయి తీసుకొని కొట్టుకుపోయి, అయ్యా నాకు 1 కేజీ బఠానీలు అయ్యాను పోయి కొనుక్కోమని వాడిని, దొరుకుతామో చూద్దాం. అది ఆ కాలంలో పనిచేసింది, ఈ కాలంలో పనిచేయదు. అది అసలు ఒప్పుకోడు ఆయన. నిజమైన బాప్తీసానికి సాదృశ్యంలో ఉన్న బాప్తీసాలు అవన్నీ. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమన్నాడు? యూదులు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుకున్నారు, సమరయులు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుకున్నారు, అన్యులు కూడా యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుకున్నారు. అంటే మేము యేసుక్రీస్తు నామములో బాప్తీసం తీసుకోలేదండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తీసం తీసుకున్నాము, లేకపోతే యేసునందు విశ్వాసం ఉంచుచు మేము నీళ్ళలో మునుగు పైకి లేచాము అంటే ఆయన ఏమంటాడట? మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని అడుగుతాడు. ఏమంటాడు? మీరు నమ్మినప్పుడు విశ్వాసం ఉంచినప్పుడు నా మీద మీరు పరిశుద్ధాత్మను పొందుతారంటే అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతి మాకు తెలియదయ్యా. మాది బ్యాప్టిస్ట్ సంఘము, మాది పెంతెకోస్తు సంఘము, మాది నజరేని సంఘము, మాది లూథరన్ సంఘము, మాది పిల్లిగ్రీన్ హోలీనెస్ సంఘాలు అవన్నీ కూడా, లేకపోతే మా మెథడిస్ట్ సంఘాలు అయింది, పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతే మాకు తెలియదయ్యా అంటే
నువ్వు పరిశుద్ధాత్మను కానీ పొందుకొని నిత్య జీవానికి వెళ్ళాలంటే మరలా బాప్తీసం తీసుకొని ఖచ్చితంగా నువ్వు పరిశుద్ధాత్మను పొందుకో అన్నాడా. ఒకసారి తీసుకున్నా అంటే కుదరదు. నువ్వు తీసుకున్నది కరెక్ట్ అయిన బాప్తీసం అయితే నో ప్రాబ్లం. నువ్వు కరెక్ట్ అయిన విధానంలో తీసుకోకపోతే అది చెల్లదు. ఎందుకు యేసుక్రీస్తు నామంలో బాప్తిజము ప్రాముఖ్యమో నేను చెప్తా. ఇప్పుడు గమనిస్తున్నారా? ఎందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిజం ఎందుకు దాన్నే తీసుకోవాలి అనే దాన్ని కూడా చెప్తాను నేను. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అనగానే అక్కడ చూడండి, ఇప్పుడు గమనించండి 19వ అధ్యాయం అపోస్తల కార్యం. అందుకే చల్లదనేసరికి ఏమన్నాడు అక్కడ ఆయన? 3వ వచనం చదవండి. 19:3 అపోస్తల కార్యం. అలాగైతే మీరు ఎట్లాగా బాప్తిజం పొందుకున్నారా అని అడిగాడు అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసులో ఉన్నటువంటి అన్యులతోటి. యోహాను ఇచ్చిన బాప్తిజమును బట్టి యోహాను ఆయన వెనక వస్తున్నాడు ఒక ఆయన. హల్లెలూయా. ఎవరైనా యెహోవా యొక్క త్రోవలను సరళము చేయుడి అనే ప్రవచనమును నెరవేర్చడానికి ముందుగా వచ్చిన వాడే బాప్తిస్మిచ్చి యోహాను. ఆమేనేనా? ప్రభు త్రోవలను సరళము చేయుడి అన్నాడు. దానికన్నా ముందు ఎవరు వచ్చారు? బాప్తిస్మిచ్చి యోహాను ఏలియాగా వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను ఎవరు త్రోవలు సరళం చేస్తున్నాడు? యెహోవా త్రోవలు సరళం చేస్తున్నాడు. యెహోవా ఏడేస్తున్నాడు అక్కడ? యెహోవా ఎక్కడ వస్తున్నాడు అక్కడ? యేసు ప్రభు వస్తున్నాడు. అవును కదా? ఆయన ఏమన్నాడు? ఆయన హెచ్చవలసి ఉన్నది అంటే నేను ఇచ్చే బాప్తిసం తర్వాత మారిపోవచ్చు. అంతే మరి. హల్లెలూయా. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆయన చెప్పులు వారు పట్టుకోవడానికి కూడా శాతగానే ఉన్నాయి ఆయన. హల్లెలూయా. గొప్ప గొప్ప ప్రవక్తలు, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా యేసు ప్రభువుకి మార్గంలో సరళం చేసి ఆయన పాదాల దగ్గర పడిపోతే ఈరోజు లూసిఫర్ గడు విర్రవీగుతుండు. మోసగాడు వాడు. మామూలుడు కాదు వాడు అసలు. వాడు సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం మోసం చేయడానికే వాడి ప్రయత్నం అంతా. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది? మీరు దేన్ని బట్టి బాప్తిజం పొందుతారంటే యోహాను బాప్తిజమును బట్టియే అన్నారు. అప్పుడేమంటున్నాడు ఆయన? తన వెనుక వచ్చువానియందు అనగా హల్లెలూయా మారు మనసు నిమిత్తం మాత్రమే అని ఇచ్చాడు. పాప క్షమాపణ కాదు. గమనించండి, మారు మనసు నిమిత్తం మాత్రమైన బాప్తిసం ఇచ్చాడు యోహాను గారు. మారు మనసు నిమిత్తం బాప్తిసం ఇచ్చెను. అది హల్లెలూయా. మళ్ళా మొదట బాప్తిసం ఇచ్చి యోహాను బాప్తిసం ఇక్కడ ఏమైపోయింది? బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క బాప్తిసం ఏమైపోయింది సార్? చాలని 10 పైసలు అయిపోయింది. ఆ కాలంలో ఉన్న సీజన్ వేరు, ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్న కాలం వేరు. ఋతువునకు సరిపడిన ఆత్మీయ ఆహారాన్ని అనుగ్రహిస్తున్నాడు. దాని ప్రకారమే రక్షణ వస్తుంది. అది కేవలం మారు మనసు నిమిత్తం ఇచ్చిన బాప్తిసం. హల్లెలూయా. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే మారు మనసు పొందడానికి, రెండోది పాపక్షమాపణ పొందడానికి, మూడోది పరిశుద్ధాత్మ వరముగా నువ్వు పొందుకోవడానికి. ఆమేన్. హల్లెలూయా. ఒక మాట చూపిస్తా, గమనించండి. ఎందుకు ప్రాముఖ్యమే చెప్తాను నేను. చూడండి 22వ అధ్యాయం అపోస్తుల కార్యం 16వ వచనం చదవండి. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడంటే అపోస్తుడైనటువంటి పౌలు గారితో మాట్లాడుతున్నాడు. నీవు తడవు చేయుట ఎందుకు? లేచి
యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తీసము పొంది, గ్లోరీ హల్లెలూయా. ఎందుకు బాప్తీసం తీసుకోవాలి? నీ పాపములు కడిగి వేయడానికి. ఆమేన్. పౌలు గారికి ఏమంటున్నాడు? అననీయ అంటున్నాడు ఆ మాట. ప్రవక్త అయినటువంటి అననీయ ఏమంటున్నాడు? నీ పాపములు కడిగి వేయబడడానికి ప్రభువైన యేసుక్రీస్తును బాప్తీసం తీసుకో. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తీసం ఎందుకు తీసుకోవాలంటే, క్రీస్తు యేసే మూలరాయి అయి ఉండగా. క్రీస్తు యేసు ఎవరు? మూలరాయా? ఇంటికి మూలరాయి ఉంటుందా? చెప్పండి. ఇల్లు కడుతున్నావు, మూలరాయి ఉంటుందా? ఉంటుందా లేదా? కార్నర్ స్టోన్ మూలరాయి వేయాలి ఫస్ట్, తర్వాత ఏం చేయాలా? బేస్ వేయాలా, తర్వాత పిల్లర్లు కట్టాలా. హల్లెలూయా. తర్వాత పైకప్పేస్తాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు మూలరాయి. ఆమేన్. అందుకే క్రీస్తు యేసే మూలరాయి. చదువు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చదువు. 147వ పేజీ. 3:11. 1 కొరింథీ 3:11. ఏందట? అందరి బైబిల్లో ఉందా? వేయబడినది తప్ప. అబ్బో, వేయబడినది తప్ప మరొక పునాది ఎవడు వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. హల్లెలూయా. వేయబడినది తప్ప వేరొక పునాది మరొకటి ఎవడు కూడా వేయడానికి లేదు. ఆ పునాది ఏదో కాదు కానీ యేసుక్రీస్తే. హల్లెలూయా. చూడు మళ్ళా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:20, 174 పేజీ. క్రీస్తు యేసే నిజమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద. అది ఎవరు కట్టబడుతున్నారు? మనం కట్టబడుతున్నాం. ఆమేన్. అర్థమైందా? ఆమేన్. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. అందరికి అర్థమవుతున్నదా? క్రీస్తు యేసే మూలరాయి. ఆయన మూలరాయి కాబట్టే అందుకే ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తీసం. పునాది రాయి ఆయనే. వేయబడినది తప్ప వేరొక పునాది మరొకటి వేసేదానికి లేదు. ఈరోజు సంస్థలు, సంఘ శాఖలు హల్లెలూయా ఏం చేస్తున్నారు? వాళ్ళు వేరొక పునాది వేయడానికి ప్రయత్నిస్తున్నారు. తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తీసం అసలు బైబిల్లో తీసుకున్నట్లు కానీ ఇచ్చినట్టు కానీ ఒక్క లేఖనము కూడా లేదు. యేసుక్రీస్తు నామం బాప్తీసులో కొన్ని లేఖనాలు ఎన్నో ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. వేయబడిన తప్ప వేరొక పునాది మరొకటి వేయలేడు. నైస్య సబదమ క్రీస్తక 325 సంవత్సరంలో దేవుడు వేసిన పునాదిని దుష్టుడు తీసివేసి రోమన్ క్యాథలిక్ యొక్క విశ్వాసాన్ని పెర్గమ సంఘ కాలములో సంఘమును రాజకీయమును ఏకము చేయుట ద్వారా కుర్రరోముగా సంఘములో ప్రవేశించింది. అది వివాహం జరగటం ద్వారా. హల్లెలూయా. ఈ 1500 1600 సంవత్సరాలుగా దాన్నే కొనసాగిస్తూ ఉన్నారు ప్రొటెస్టెంట్ సంఘాలు. హల్లెలూయా. యేసు ప్రభు వేసింది కాకుండా వేరే పునాది వేసేదానికి లే. ఆమె అందుకే ఏమంటాడు, యేసు ప్రభు వారు చెప్పింది ఒకటండి. ఏం చెప్పాడో చూడండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో కంటే పేతురు గారు అట్టిచ్చారండి. పేతురు గారు తప్పు చేశారు. పేతురు గారిని చూసి పౌలు గారు కూడా అదే పని చేశాడండి. ఏం బయలుపరిచాడో మీ నాయన నీకు ఆ మర్మాన్ని. అట్లాగే ఉన్నారు మరి. పేతురు గారు తప్పు
పేతురు గారు రాశారా బైబిలు? పేతురు గారు రాశారా బైబిలు? పౌలు గారు రాశారా బైబిలు? వాళ్ళని శరీరాలు వాడుకున్నాడు అంతే. దేవుని యొక్క పరిశుద్ధాత్మ వాళ్ళలో ఉండి రాయించిందయ్యా. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ లేఖనం ఒకటి కూడా తప్పిపోదు. ఈ రోజుల్లో పరిపూర్ణంగా సంపూర్ణంగా నెరవేర్పు జరుగుతూ ఉంది. పౌలు గారు చెప్పారు, పౌలు గారు కూడా తప్పు చేశారు పేతురు గారిని చూసి. అంటే పౌలు గారు ఏమంటున్నారు నేను చూపిస్తాను చూడు. పౌలు గారు చూడు ఏమంటున్నాడు, చదవండి. ఇంకా కొన్ని ఉన్నాయి, దయచేసి కొంచెం ఓపికగా ఉండండి. నేను కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముగిస్తాను, చూడండి. ఎందుకంటే మనకు పరిపూర్ణంగా మనకు కావాలి వాక్యం. చూడండి ఏమంటాడు పౌలు గారు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదవండి త్వరగా ఇచ్చేసి. ఎవరు? పౌలు గారు. మనుషుల వలన యేసుక్రీస్తు బాప్తిసమును నేను పొందుకోలేదు. నాకు పౌలు గారికి పేతురు గారు కూడా బోధించలేదు. అబ్బా అబ్బా, అయ్యా అయ్యా, హల్లెలూయా, ఆమేనేనా? ఎవరు బయలుపరిచారట? మరి యేసుక్రీస్తు వారు 11 మంది అపోస్తలులకి తండ్రి యొక్కయు కుమారుడు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామలోనికి ఇచ్చుచు నాకు శిష్యులుగా చేయండి అని చెప్పిన ఆయన మరి పౌలు గారికి ఇక్కడ ఏమని నేర్పిస్తున్నాడు? ఏమని చెప్తున్నాడు? ఏమని చెప్తున్నాడు చెప్పండి? యేసుక్రీస్తు నామంలోనే ఇవ్వు, యేసుక్రీస్తు నామంలోనే ఇయ్యాలా ఆమె అని యేసుక్రీస్తు తెలియజేశాడట పౌలు గారికి. అందుకే ఏమంటున్నాడు ఆయన? చదవండి, ఇప్పుడు చదవండి. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ వలన నాకు బయలుపరచుట వలనే అది నాకు వచ్చిన వాక్యం. హల్లెలూయా. చాలు బ్రదర్, దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. పౌలు గారికి దేవుడైన యేసుక్రీస్తు వారు బయలుపరిచిన వరడం వల్లనే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇచ్చాడు. ఇంకెవరు పేతురు గారు చెప్పలేదు ఆయనకి. హల్లెలూయా. ఇంకో చోట కూడా కింద అంటాడు చూడండి, 2:6, అదే గలతీయులకు రాసిన పత్రిక 2:6. ఎన్నికైన వారు, పేతురు వాళ్ళందరూ కూడా ఎన్నికైన వారు. అదే అదే, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎన్నికైన వారి దగ్గర నేనేమీ నేర్చుకోలేదు, బోధ చేయబడలేదు. గమలీయేలు ఒకప్పుడు బోధించాడు, కానీ నేను అరేబియా దేశంలో ఎడారిలో నేర్చుకున్నాడు. ఈయన పేతురు గారికి నేర్పించిన ఆయనే ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారికి నేర్పిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఎన్నికైన వారి వల్ల నేను దాన్ని నేర్చుకోలేదు, కానీ వారు ఎంత గొప్పలైనా కానీ నాకు లెక్కలేదు. నరుడు యొక్క వేషాన్ని దేవుడు చూడ్డయ్యా. ఆమేన్. నాకు వాళ్ళు ఏమీ చెప్పలేదు. వాళ్ళకి సున్నతి పొందిన వారికి పేతురికి ఆయన సామర్థ్యం కలుగజేసిన వాడే. సున్నతి లేని వారికి మాకును సామర్థ్యము దేవుడే కలుగజేశాడు. హల్లెలూయా. పేతురు గారికి సున్నతి పొందిన వాళ్ళకి చెప్పాలా, సున్నతి లేని అన్ని జనులకి? అంటే పేతురు గారు కూడా యేసుక్రీస్తు నామంలో ఇచ్చాడు, పౌలు గారు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలోనే ఇచ్చాడు. ఆయన దగ్గరికి ఈయన పోలేదు, ఈయన దగ్గరికి ఆయన రాలేదు. ఆయనకి దేవుడే బయలుపరిచాడు, ఈయనకి దేవుడే బయలుపరిచాడు. దేవుడు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. వాళ్ళకి నేర్పించిన దేవుడు కూడా మన ప్రవక్త దగ్గరికి వచ్చాడు. మన ప్రవక్త దగ్గరికి వచ్చి ఆ 1600 సంవత్సరాలు దయ్యము దాచిపెట్టిన వాక్యాన్ని మనకి ఈరోజు చూపిస్తూ ఉన్నాడు. ఇది మరలా అపోస్తలుల బోధ, ఇది మరలా అపోస్తలుల బోధ, పునరుద్ధరించబడిన బోధ, పునరుద్ధారాన్ని తీసుకొచ్చే బోధ, రూపాంతరపరిచే బోధ. ఇది తప్ప వేరొక బోధ లేదండి. ఈ బోధనే నమ్మాలి. ప్రపంచములో వింటున్నా చూడు, యూదుడైనా, అది ముస్లిం అయినా, ఐందవ సహోదరుడైనా, అన్యుడైనా, నీవు ఎవరైనా సరే ఈ బోధనే ఈరోజు నమ్మితే నిత్య జీవానికి వెళ్తావు. ఇది నమ్మకపోతే నీకు నిత్య జీవం లేదు. నువ్వు నమ్ముతావో నమ్మకపోతే నీ ఇష్టం, కానీ బోధ మాత్రం ఇదే. 7వ దూత బోధించే బోధే
హల్లెలూయా. 7వ దూత దినములలో ఆయన బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలియజేసిన ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథానికి మొత్తము 7వ దూత ద్వారా మర్మాన్ని తెలియజేస్తాడు. అప్పుడు నీకు అర్థమైతే దేవుడు ఎవరు అనేది. అది ఇప్పుడు జరుగుతున్న ప్రజెంట్ జరుగుతూ ఉంది అది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అన్నీ చెప్పినాక యేసుక్రీస్తు వారు చెప్పారు, అయినా మేము అపోస్తుల బోధ నమ్మమండి. యేసు ప్రభు బోధనే మేము నమ్ముతాం. అపోస్తుల బోధను మేము నమ్మమన్నప్పుడు మరి అపోస్తులే బైబిల్ రాసింది. కొత్త నిబంధన అంతా అపోస్తులే రాసింది. పాత నిబంధన అంతా ప్రవక్తలు రాశారు. మరి నమ్మనప్పుడు బైబిల్ చదవద్దు. బైబిల్ పట్టుకొని సంకలో పెట్టుకొని నేను బోధకుడని చెప్పొద్దు. మరి అపోస్తులు మేము నమ్మమండి అంటారు. మరి అపోస్తులు నమ్మనంటే మరి ఎందుకు అపోస్తుల పత్రికలను తీసుకొని చదువుతున్నావు? మత్తయి గారు అపోస్తులుడే, లూకా గారు అపోస్తులుడే, యోహాను గారు అపోస్తులుడే, పౌలు గారు అపోస్తులుడే. వాళ్ళందరూ చెప్పి మరి నువ్వు చూసుకొని చదువుకుంటా మేము అపోస్తుల బాధ నమ్మంటున్నట్టు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో గమనించు. నీ కండిషన్ ఎలా ఉందో నువ్వు గమనించు. వాళ్ళకున్నది స్థితి, మనకున్నది స్థానం. గమనించండి. వాళ్ళకున్నది స్థితి, నులువెచ్చని స్థితి వాళ్ళది. మనకిచ్చిన దేవుడి స్థానం, దేవుని కుమారుల కుమార్తెల స్థానం. వాళ్ళకి ఇచ్చిన స్థితి ఏంది అంటే కోడిపిల్లల స్థాయి వాళ్ళది. కోడిపిల్లల స్థాయే. వాడు జానకన పైన ఎగరలేడు. కోడి ఎంతవరకు ఎగిరిద్ది? ఎంత ఎగిరిద్ది? మహా అంటే ఎంత, మహా అంటే ఎంత. దీనికి పైన ఎగరదు అది. దానికి పైన ఎగిరి దూరంగా పోలేదు అది. కానీ పక్షిరాజు దేవుని కృపుంటే ఎంతో ఎత్తుగా ఎగిరిది. అది దూరదృష్టి గలది. అది లోతైన దానిని ఎంతో దూరం నుంచి చూసిద్ది అది. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అపోస్తుల బోధన మేము నమ్మనంటే యేసు ప్రభువు ఒక మాట అంటున్నాడు. చదవండి ఏమంటున్నాడు. నేను చదివిస్తాను. లూకాసు వార్త 10వ అధ్యాయం 16వ వచనం. ప్రభువారు మేము అపోస్తుల బోధన నమ్మము, యేసుని నమ్ముతామంటే యేసు ప్రభువారు అపోస్తుల గురించి ఏం చెప్పాడో మీరు వినండి. ఎవరు మాట? అపోస్తుల మాట వినువాడు నా మాట వినును. హల్లెలూయా. అపోస్తుల మాట వినువాడు మా మాట వినును. మిమ్మల్ని నిరాకరించేవాడు అబ్బా. హల్లెలూయా. అంటే అపోస్తుల మాట వింటే దేవుడు మాట విన్నట్టే, అపోస్తులను చేర్చుకుంటే ఆయన్ని చేర్చుకున్నట్టే. ఈ చిన్నవారిలో నా శిష్యుడని చేర్చుకునేవాడు గిన్నెడు నీడు ఇచ్చేవాడు నాకు ఇస్తున్నాడు అన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఇంకా ఏమంటాడు? మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వచనం చదవండి దయచేసి. 10:40. ఎవరిని? అపోస్తలులను చేర్చుకున్నవాడు అంటే వాళ్ళ మాటలను చేర్చుకునేవాడు. నన్ను చేర్చుకొనును. నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వాడిని కూడా చేర్చుకుంటాడు. అపోస్తలులు చేర్చుకుంటే యేసు ప్రభువుని చేర్చుకున్నట్టే, యేసు ప్రభువుని చేర్చుకుంటే దేవుని కూడా చేర్చుకున్నట్టే. హల్లెలూయా. అవునా కదా? ఇప్పుడు అపోస్తలులను దోసేసేవనుకో, మాకు అపోస్తలు వద్దు అంటే దేవుని కూడా దోసేస్తున్నాడు వాడు. యేసు ప్రభువుని దోసేస్తున్నాడు వాడు. ఆమేన్. చేర్చుకుంటే దేవుని చేర్చుకుంటున్నట్టే. ఆయన వాక్యాన్ని చేర్చుకోవడమే దేవుని చేర్చుకోవడం. ఆయన పిల్లల్ని ఆయన అపోస్తలులు చేర్చుకోవడమే ఆయన అంగీకరించడం. ఇంకో చోట చూడు. 17వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 17:14. చెప్పుకుంటా పోతే బ్రదర్ వాళ్ళు అలిసిపోతారు బ్రదర్ వినేవాళ్ళు. ఎవరు ఏమి ఇచ్చాడట అపోస్తలులకు? ఆయన నా వాక్యముని ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధమని కానట్టు నేను లోక సంబంధిని కానట్టు వారు కూడా లోక సంబంధులు కారు. కానీ లోకం వారిని ద్వేషిస్తుందా? హల్లెలూయా. లోకం వారిని ఇప్పుడు మనల్ని ద్వేషిస్తుందంటే గమనించండి. ఇప్పుడు మనల్ని ద్వేషిస్తుందంటే అర్థమేంటి? వాళ్ళు దేవునే ద్వేషిస్తున్నారు. ఆమేన్. దేవునే ద్వేషిస్తున్నారు. దేవుని వాక్యాన్ని ద్వేషిస్తూ మేము దేవుడికి సేవ చేస్తాం అనుకుంటున్నారు.
అందుకే ఒక పరిపూర్ణమైన మాట ఒకటి చెప్పాడు యోహాన్ గారు. చూడండి ఎక్కడ అంటాడంటే, క్షమించండి, గలతీలు రాసిన పత్రిక, ఆయన విశ్వాసం గురించి మాట్లాడుతూ ఒక మాట అంటున్నాడు. 1:8, గలతీ 1:8, మేము అంటే పేతురు గారు, అపోస్తలులు, పౌలు గారు, యేసు ప్రభు వారు చెప్పిన ఈ బోధ కాక మరి యొక్క సువార్త, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తిసం తీసుకోవాలని చెప్పే బోధ సువార్త అయితే మేమైనను పరలోకము నుండి ఏ దూత వచ్చినా ఆ దూత అయినడు ప్రకటిస్తే, ఆహా, మరి శాపగ్రస్తులు ఎవరో? శాపగ్రస్తులు ఎవరో? అయ్యో, శాపగ్రస్తులు ఎవరో గమనించాలా. ఆత్మలు మీరు పట్టుకోవాలా. ఆమేన్. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. చూడండి 2 కొరింథీయులు 13:8, 2 కొరింథీయులు 13:8, 2 కొరింథీయులు 13:8 అండి. ఏది? ఓ, వాళ్ళు అంటారు వాళ్ళు తప్పు చెప్పారు, వాళ్ళే తప్పు చెప్పారు అంటారని ముందుగానే దేవుడు ఆత్మ రాయిస్తూ ఉంది ఇక్కడ. ఏమంటారు? మేము సత్యమునకు విరోధముగా, ఈ బైబిల్లో ఉన్న సత్యమునకు విరోధముగా మేము ఏమీ చెయ్యం. సత్యము నిమిత్తమే, హల్లెలూయా, సత్యము నిమిత్తమే మేము సమస్తాన్ని చేస్తున్నాం. మేము అసత్యం చెప్పడం లేదయ్యా. బైబిల్లో ఉన్న దేవుని యొక్క యేసు ప్రభు మాకు ఏదైతే పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరిచాడో, తెలియజేశాడో దాన్నే మీకు బోధిస్తున్నాం. సత్యానికి వ్యతిరేకంగా ఏది మేము మీకు చెప్పము. అటువంటి వరం కాదు. అందుకే పరలోకం నుండి ఏ దూత దిగి వచ్చినను, మేమైనను పరలోకం నుండి ఒక దూత దిగి వచ్చినను వాడు శాపగ్రస్తుడు. మేమైనని కూడా అన్నాడు ఆయన. ఉత్తరం తెలుసు ఆయనకి. మొదటి 100 సంవత్సరాలను ఇట్లాంటి వాళ్ళు వస్తారు కొత్త బోధలు తీసుకొని, బైబిల్లో రాయబడిన బోధ కాకుండా కొత్త బోధలు తెస్తారని తెలుసు. అందుకని మేమైనను పరలోకం నుండి దూత దిగి వచ్చినను వాడు శాపగ్రస్తుడు. మరలా మీకు చెప్పుచున్నాను. మళ్ళీ 2వ కింద రాయిచ్చాడు అక్కడ. మరలా రాయిచ్చాడు ఆయన. హల్లెలూయా. వింటున్నారా? ఏమంటాడు? ఇంకా చదువు. 1 కొరింథీయులు 15, 1-2 బదులు 1 కొరింథీయులు 15, 1-2. ఈ అపోస్తలులు చెప్పిన బోధ ద్వారా మనకి ఏం జరుగుతుందో చెప్తున్నాడు ఆయన. నేను మీకు ప్రకటించిన సువార్తను, అవును, దాని యందే మీరు ఆ సువార్త యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైపోతేనే గాని ఏ ఉపదేశ రూపముగా, హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ 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 గ్లోరీ. మనం రక్షణ పొందాలంటే దాన్ని గట్టిగా పట్టుకోవాలి. అపోస్తల బోధన గట్టిగా పట్టుకోవాలా. అందుకే దేవుడు పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన విశ్వాసము నిమిత్తం మీరు పోరాడుడి. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. బోధ అని ఉంటుంది. బోధ కాదు అక్కడ. వన్స్ డెలివరెన్స్ ఫెయిత్. ఒకేసారి విశ్వాసాన్ని ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. ఆ బోధన మనం గట్టిగా పట్టుకున్నప్పుడే, ఆ విశ్వాసం మనం గట్టిగా పట్టుకున్నప్పుడే మనం రక్షించబడతాం. ఇంకొక మాట కూడా చూడు. 1 యోహాను 4:6 ఏమంటున్నాడు? 1 యోహాను 4వ అధ్యాయం 6వ వచనం. మనము, వాడు గమనించాల, మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు, అందరూ వింటున్నారా? దేవుడు తెలుసు, నాకు వాక్యం అర్థమైంది, పరిశుద్ధాత్మ నాకు ఉన్నది అని చెప్పేవాడు ఏం చేస్తాడట? మన మాట వినును. దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు. హల్లెలూయా. దేవుని సంబంధే వింటాడండి మన మాట. దేవుని సంబంధి కానివాడు మన మాట వినలేడు. దాన్ని బట్టి మీరు భ్రమపరచు ఆత్మ ఏదో, సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, అది భ్రమపరచు ఆత్మలు కనపడుతుంటాయి. ఎట్టా? గొర్రె చర్మాన్ని వేసుకొని
బాగా టిప్పు టప్పుగా రెడీ అయిపోయి, బాగా రెడీ అయిపోయి బాగా స్మార్ట్గా 1 కేజీ పేరల లెవెల్ పూసి స్క్రీన్ ముందుకు వచ్చి, ఏందిరా నీకు పోయే కాలం నాకు అర్థం కాలేదు. ఎంత మోసం అండి, ఎంత మోసం, ఎంత ఘోరమైన మోసం జరుగుతుంది ప్రపంచం మీద చూడండి. హల్లెలూయా, గమనిస్తున్నారా? చివరిగా ఒక మాట చదవండి, 2 కొరింథీయులు 5:20 ఏమంటున్నాడు? 5:20 162 పేజీ. ఆమేన్. దేవునితో మనము సమాధాన పడవలనని ఆమేన్. మనము దేవుడితో సమాధాన పడాలంటే అపోస్తులు మనకి ఎవరంటారు? రాయబారులట. అపోస్తులు రాయబారులు. అపోస్తులు లేకుండా దేవుడి దగ్గరికి మనం వెళ్ళలేం. అదే పునాది, అదే క్రీస్తేసే మూలరాయి. వాళ్ళందరూ కూడా 12 మంది అపోస్తులు, 12 రాళ్ళు. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఏమై ఉన్నాయి? క్రీస్తుతో మనము దేవునితో సమాధానపడడానికి ఒక మార్గమై ఉన్నది. అంబాసిడర్స్ అట వాళ్ళు, అంబాసిడర్స్. వాళ్ళు లేకుండా మనం ఏది సమాధానం పడలేం దేవుడితో. ఆమేన్. ఎన్ని చెప్పి నాకేమంటారు తెలుసా బ్రదర్? ఇప్పుడు తండ్రి బ్రహ్మపరిచి ఆత్మ ఏదో, దేవుని ఆత్మ ఏదో మీరు తెలుసుకోవాలన్నాం కదా. అన్నామనుకో బ్రదర్, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో తీసుకోవచ్చు, యేసుక్రీస్తు నామంలో కూడా తీసుకోవచ్చు బ్రదర్ అంటారు. ఇప్పుడు అందుకే దేవుడు చివరిగా కన్క్లూజన్ మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు ద్వారా విశ్వాసము ఒక్కటే, ప్రభువు ఒక్కడే, బాప్తిసము కూడా ఒక్కటే. ఒక్కసారి అనలేదు ఆయన, ఒక్కటే. విశ్వాసము ఒక్కటే, ప్రభు ఒక్కడే, బాప్తిసము కూడా ఒక్కటే. బాప్తిసం, ఆ బాప్తిసం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం. అది యూదులకైనా, సమరయులకైనా, అన్యజనులకైనా, ప్రపంచంలో ఏ ప్రజలైనా సరే ప్రభు అయిన యేసుక్రీస్తు నామములోనే బాప్తిసం. ఆ బాప్తిసం తప్ప వేరొక బాప్తిసము లేదు అనేసాడు, అంతే. హల్లెలూయా.